వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం జిమ్ఖానా గ్రౌండ్ హెల్త్ క్యాంప్ చెకప్లో ఉన్నాము. సో దీనికి అసలు డాక్టర్ నారీ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు, డాక్టర్ కీర్తన యాదవ్ గారు. అసలు ఇలాంటి ఐడియా ఎట్లా వచ్చింది, స్పోర్ట్స్ వాళ్ళ గురించి ఇట్లాగా స్పెషల్గా పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఈ ఆలోచన ఐడియా అంటే ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళకేనా లేకపోతే ఇవే అందరికా? మ్యాక్సిమం మేము మా ఫౌండేషన్ తరపు నుంచి హెల్త్ క్యాంపు, మెగా హెల్త్ క్యాంపు, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అయితే స్పోర్ట్స్ వాళ్ళకి స్పెషల్గా చేయాలి అన్న కాన్సెప్ట్ గోకుల్ గారి వల్ల వచ్చింది, మేనేజర్. సో డివైఎస్ఓ. సో తను అడిగారు, లైక్ మేడం ఇట్లా స్పోర్ట్స్ నుంచి ప్రతి కేటగిరీస్ అంటే 12 గేమ్స్ నుంచి అందరూ స్పోర్ట్స్ ప్లేయర్స్ వస్తుంటారు. సో వీళ్ళకి హెల్త్ అవేర్నెస్ అలాంగ్ విత్ క్యాంప్ పెడితే ఎలా ఉంటుంది అని అంటే చాలా బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్, మీకు చేద్దాము. అయితే ఎలాంటి టైప్ ఆఫ్ హెల్త్లో మీకు అవేర్నెస్ కావాలి అంటే ఈ ప్లేయర్స్లో సైకాలజీ రిలేటెడ్ ఎక్కువ శాతం ఇబ్బందులు ఉంటాయి, ప్లస్ న్యూట్రిషన్ రిగార్డింగ్, ప్లస్ స్పోర్ట్స్ ఇంజరీ రిగార్డింగ్ అండ్ ఐ అండ్ డెంటల్ రిలేటెడ్ కావాలి మేడం అని అడిగారు. సో మా యొక్క డాక్టర్స్ని అందరినీ అక్కడక్కడ నుంచి మొబిలైజ్ చేసి న్యూట్రిషన్కి ఏమో సుజాత స్టీఫెన్ గారు యశోద నుంచి వచ్చారు, సైకాలజీ రిగార్డింగ్ ఏమో డాక్టర్ శ్రీ పూజా సిద్ధం శెట్టి రినౌడ్ సైకాలజిస్ట్ వచ్చారు. తర్వాత ఇవాళ మనకి ఆర్థో రిలేటెడ్ స్పోర్ట్స్ ఇంజరీ గురించి రినౌడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ కుశల్ హిప్పగోయంకర్ సార్ వచ్చారు. సో ఇలా మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్తోని. అండ్ ఇంకోటి మన అదృష్టం ఏంటంటే వన్స్ వీ రిక్వెస్ట్ దెమ్, వాళ్ళు వచ్చి ఇలాంటి స్పోర్ట్స్ ప్లేయర్స్ కోసం ఇంట్రెస్టింగ్గా వాళ్ళు వచ్చి అవేర్నెస్ చెప్పడం అనేది నా అదృష్టం అనుకోవాలి. సో ఐఎమ్ వెరీ గ్రాటిట్యూడ్ టు దెమ్. అండ్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు గోకుల్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మనకు హెల్త్ క్యాంప్ వచ్చేసి మనం జనరల్ మెడిసిన్, డెంటల్, ఆఫ్థాల్ అండ్ ప్లస్ మన ఇది ఐ చెకప్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇవాళ మనం ఒక 200 మెంబర్స్ వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా కొంతమంది కోచెస్కి 400 అబోవ్ షుగర్స్, బీపీ రేస్ట్ ఉండడం డిటెక్ట్ అయ్యింది. సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఇంకా ఫర్దర్గా ఇలాంటి ఏమైనా ఉన్నా వీఆర్ రెడీ టు కోఆపరేట్ అండ్ వీఆర్ రెడీ టు హెల్ప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ. డాక్టర్ అంటేనే బిజీ టైం, ఇంత బిజీ టైంలో కూడా మీ టైంని ఇక్కడ కేటాయించడం చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఇది ఎర్లీ మార్నింగ్ ఉండేసరికి మాకు ఈజీ అయింది. ఇప్పుడు ఇది అయిపోగానే అందరు డ్యూటీస్ కూడా వెళ్ళాలి. సో ఇట్ ఈస్ నైస్ ఆపర్చునిటీ, సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ విచ్ ఇస్ డూయింగ్ గుడ్ అంటే ఖచ్చితంగా మేము ముందుంటామండి. థ్యాంక్ యూ. దాంతో పాటు జిమ్ఖానా గ్రౌండ్ డివైఎస్ఓ గోకుల్ సార్ కూడా ఉన్నారు. అసలు తన 2 మాటలు తెలుసుకుందాం. ముఖ్యంగా మరి నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత డివైఎస్ఓగా హైదరాబాద్ జిల్లాకి ఇది మొదటి సమ్మర్ క్యాంప్. సో ఈ సమ్మర్ క్యాంప్ని చాలా విజయవంతంగా నిర్వహించాలన్న ఒక దృఢ సంకల్పంతో నేను ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి హెల్త్ క్యాంప్ రిలేటెడ్ నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మరి మా కీర్తన యాదవ్ గారు మాకు ఇంట్రడ్యూస్ కావడము, తక్కువ సమయంలో మరి వారికి ఇక్కడ ఈవెంట్ చేయడం జరిగింది. ఈవెంట్ ద్వారా వారు పరిచయం కావడం జరిగింది. మరి వారి క్రీడా స్ఫూర్తికి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వారు చెప్పిన వెంటనే వారు స్పందించడము, ఖచ్చితంగా చేద్దాం సార్ అని చెప్పడము నిజంగా నాకు ఇది చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. నిజంగా మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫున, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజులలో మీరు చెప్పినట్టు డాక్టర్స్ చాలా బిజీగా ఉంటారు, వాళ్ళకు అసలు సమయం ఉండదు. మరి ఇట్టి బిజీ షెడ్యూల్లో కూడా మరి వారు మాకు సమయం ఇచ్చి క్రీడాకారులను వాళ్ళకు సర్వ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి కీర్తన యాదవ్ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా రాబోయే రోజులలో కూడా ఇటువంటి క్యాంప్స్ ఖచ్చితంగా ఇక్కడ నిర్వహిస్తామంటే ఖచ్చితంగా నేను కీర్తన యాదవ్ గారి సపోర్ట్ తీసుకుంటానని చెప్తూ మరి ఈ సమ్మర్ క్యాంపును ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తాము రాబోయే రోజులలో. మరి క్రీడాకారులకు నా యొక్క ఉద్దేశం ఒకటే, క్రీడాకారులకు మనకు తోచిన నాలెడ్జ్ను వాళ్ళకు అందచేయాలన్న ఒకటే ఉద్దేశం. ఎందుకంటే సంవత్సరమంతా వారు మానసిక ఒత్తిడికి లోనై ఉంటారు. స్కూల్స్లో స్లిప్ టెస్ట్ అని, క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, ప్రీ ఫైనల్స్ అని, యాన్యువల్ ఎగ్జామ్స్ అని, ఇవన్నిట్లో వాళ్ళంతా కూడా సంవత్సరం అంతా కూడా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి వాళ్ళకు ఉపశమనం కలగాలి అంటే
మరి ఈ సమ్మర్ క్యాంప్ చాలా తోడ్పడుతుంది. వారి శారీరక దారుణ్యాన్ని పెంచడానికి ఇది ఒక చక్కటి వేదిక. సమ్మర్ కోచింగ్ క్యాంపు మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారు ఈ యొక్క క్యాంపును గత 50-60 సంవత్సరాల నుంచి ఈ సమ్మర్ క్యాంప్స్ జరుపుతూ ఉన్నారు. ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతుంది అని చెప్తూ క్రీడాకారులు కాకపోయినా క్రీడల్లో ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఖచ్చితంగా ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ఒక్క క్రీడాకారులు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని రావాలని నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ సమ్మర్ క్యాంపును వినియోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు RBM ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.